ఓకే. రామోజీరావు గారు మరణించటం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే తీరని లోటు. స్వశక్తితో ఇంత పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా రాణించినటువంటి ఒక మహనీయుడు. పద్మవిభూషణ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈరోజు ఆయన చేసినటువంటి దేనిలో చూసినా ఆయనే ఒక రారాజులాగా మరి నడుపు రాగలిగాడు. ఒక మనిషి సక్సెస్ఫుల్ జీవితం అంటే రామోజీరావు గారిలోనే మనం చూసుకోవాలి. మరి ఆయన కుటుంబానికి వాళ్ళకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలగజేయాలని, ఆయన యొక్క ఆత్మకు మనశ్శాంతి కలగజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.